ఎప్పుడైనా ఒక అబ్బాయి తన ప్రేమ విషయం చెప్పేటప్పుడు గుండె 100 నుంచి 1000 సార్లు కొట్టుకుంటానంట. అవును, ఆ చెప్పుడు నాదే. ఇప్పుడు దాకా చెప్పని నా ప్రేమ కథని తనకి చెప్పబోతున్నాను. బుక్ చదవడం ఎప్పటి నుంచి? ఏదో క్యాజువల్గానే. సరే, ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ ఒక 5 minutes అవుతుంది. ఓ ఓకే. సరే, ఏదో చెప్తా అన్నావు. ఏమన్నా ఆర్డర్ చేసి మాట్లాడుకుందామా? ఓకే ఓకే. బ్రో వస్తున్నా సార్. 1 minute. Yeah, I'll be coming. Oh. ఆ కళ్ళు చూడు, ఆ నవ్వు, ఆ కురులు, దేవుడా, అయ్యో బాబోయ్. యా షూర్, కలుద్దాము. ఓ అవునా. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. బ్రో, నేను బిల్లు అడిగినప్పుడు ఇద్దు, మధ్యలో వచ్చి ఇంకేమైనా కావాలా అని అడుగుకే. ఓకే సార్. ఓకే. చిత్ర, కాఫీ? యా సరే, I'll call you back. ఏదో చెప్పాలన్నావు కదా, చెప్పు. అంటే ఇప్పుడే చెప్పాలా? హా, ఏం లేదు. ఏంటి? 1 minute. చెప్పేద్దామా? సరే చెప్పేద్దాం. నాకు ఎలా స్టార్ట్ చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇది చెప్పే ఒక కరెక్ట్ టైము ప్లేసో కూడా తెలీదు. బట్ చెప్పేస్తాం. చాలా డేస్ నుంచి ఈ ఫీలింగ్ని ఎవరికి చెప్పకుండా క్యారీ చేసి వస్తున్నా. బట్ ఆ ఫీలింగ్ ఏంటో అర్థం కావట్లేదు. నిన్ను ఫ్రెండ్ అని అనలేను, నీ మీద ఉంది ప్రేమో అర్థం కాదు. నువ్వు కనిపించి మాట్లాడిస్తే ఏదో తెలియని హ్యాపీనెస్, నీ గురించి ఆలోచించే నిద్రలేని రాత్రులు, ఇవన్నీ నేను నీకు చెప్తుంది నీ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేశాను కాదు. రేపు నా ఫీలింగ్ని చెప్పలేదని నేను రిగ్రెట్ అవ్వకూడదు. నిన్ను యాక్సెప్ట్ చేయమని నేను అడగను, రిజెక్ట్ చేస్తే కారణాలు అడగను, మళ్ళీ దీని గురించి ప్రస్తావించాను కూడా. ఇది నా సాటిస్ఫాక్షన్ కోసం అంతే.
నాకంటే మంచి అమ్మాయి దొరుకుతుందని మాత్రం చెప్పకు. నువ్వు తప్ప వేరే వాళ్ళని ఇంకెవరిని చేసుకోను. నేను మంచోడినని ఆ ఫేస్ మీద క్వశ్చన్ మార్క్ పెట్టకు. నేను కాదని నాకు తెలుసు, నీకు కూడా తెలుసు. నువ్వు ఒప్పుకుంటే నా కాపీ రైట్స్ అంతా నీకు ఇచ్చేస్తా. ఈ లైలా మజ్ను, సలీమా నర్కలి, జాక్ అండ్ రోజ్ వాళ్ళంటి గొప్ప ప్రేమ ఇంకా బ్రతుకుందని నీకు చూపిస్తా. ఇదంతా కాదు బా, నువ్వు కూర్చోమంటే కూర్చుంటా, నించోమంటే నించుంటా. నా ఫస్ట్ లవ్ నువ్వు, అంత ఇష్టం నువ్వు అంటే. మా అమ్మ తర్వాత ఇంకో అమ్మాయిని ఇంతలా ప్రేమిస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఇది మా పేరెంట్స్ నంబర్, ఇది నా ఇంటి అడ్రస్. నీకు ఎప్పుడైనా నేను కరెక్ట్గా లేని అనిపిస్తే యూ కెన్ జస్ట్ టాక్ టు దెమ్. ఐ విల్ జస్ట్ మేక్ ఇట్ క్లియర్ టు యూ. నన్ను ప్రేమిస్తావా? నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఎస్ ఐ డూ. ఏంటి? ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందాం. ఐ లవ్ యూ. యా, లవ్ యూ. బిల్ పే చేసి వస్తా. ఓకే. అమ్మాయి పడ్డదా బ్రో? బ్రో, ఎంత ప్రేమించినా ఇలా గొప్పగా చెప్పకపోతే పడరుగా. బ్రో కొంచెం వెనక్కి వెళ్ళండి. బ్యాకా? ఆ, ఇలా కాదు బ్రో, ఫ్లాష్ బ్యాక్లోకి. ఇప్పుడు ఓకే? ఇంకొంచెం. ఇంకొంచెమా? ఆ, ఓకే. అరే తనకు కాల్ చేస్తున్నా, సైలెంట్గా ఉండు. ఓకే ఓకే. హలో. హలో చిత్ర, ఏంటి విశేషాలు? ఇవాళ చెప్పేటట్టున్నాడే. ఏం చెప్తావే మరి? ఆబ్వియస్లీ నువ్వు. ఎందుకే? మళ్ళీ కాల్ చేయనా, చిన్న పనుంది. అవునా, సరే అయితే. అరే తను డ్రాప్ అయిందిరా. అరే లైట్ తీసుకోరా, తన గురించి తెలిసిందేగా. కలవడం అవసరమారా? మళ్ళీ కాల్ చేస్తా. ఓకే బాయ్. సరే. వీడేంటి ఇంత డల్గా వస్తున్నాడు? నువ్వు చెప్తాదంటారా? లైట్ తీసుకోరా, ఎక్కువ ఆలోచించకు. ఇంకో మాట చెప్పండి రా. సరే నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో చెప్పు, మా నుంచి ఏమైనా ఉంటే చెప్తాం. అసలు వింటదంటావా? అరే నువ్వు ఫస్ట్ చెప్పురా. అందంగా ఉంటుంది కదా, సో అందం గురించి మాట్లాడితే నేను బయలుదేరుతా మామ, వీడికి చెప్పు, వీడు వెళ్తాడు. నువ్వు ఆగురా. అరే ఆమె యావరేజ్ ఉంటుంది, చెప్పకు, సోదనుకుంటుంది. రే, సరే నెక్స్ట్ ఏమందాం అనుకుంటున్నావు? తను తెలియతేట్లు. ఈసారైనా పోనీరా. ఆగురా, నువ్వు చెప్పు. 10th లో 80%, ఇంటర్లో 70%, బీటెక్లో ముక్కి ఆడాడ జస్ట్ పాస్కి ఫ్లాట్ అయ్యావని. వద్దులే. నెక్స్ట్ యాటిట్యూడ్. మామ నేను కూడా పోదాం నాడు. రే 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 రే, ఏంటి? ఏం యాటిట్యూడ్ రా? అర్జున్ రెడ్డిలో హీరో యాటిట్యూడ్ ఉందా ఆమెకి? ఈమెను చూసి ఇన్స్పైర్ అయ్యి క్యారెక్టర్ రాసి సినిమా తీసిర్రా. వద్దులే, ఆపే. నువ్వు ఒప్పుకుంటే గుండెల్లో పెట్టుకొని. అరే అప్పుడు బెండకాయ దొండకాయ నువ్వు నా గుండెకాయ అంటది. మైండ్లెస్ ఫెలోస్. పేపర్ తెచ్చుకో, మేము చెప్తాం ఏం మాట్లాడాలో.
యాస్టీస్ చెప్పాలి, ఓకేనా? ఓకే. సార్ వాటర్ ప్లీజ్. బ్రో మధ్యలో రావద్దు అన్నాను కదా. సార్ ఏంటి ఇదంతా కలానా? ఫ్రెండ్ కోసం వెయిటింగ్. నేను మిమ్మల్ని పిలుస్తాను. ఓకే ఓకే సార్ ఓకే. వెళ్ళు. కాన్సన్ట్రేట్ యాజ్ ఇట్ ఈస్గా చెప్పాలి. ఆ, ఏంటి ఏదో చెప్తా అన్నావు? అబ్బా దబ్బా అది ఆ, నువ్వు కూర్చో చిత్ర. ఆ? ఆ, ఏమైనా ఆర్డర్ చేసి మాట్లాడుకుందామా? బ్రో సార్ ఓకే. యా. ఇది తీసుకురా. ఓకే. పర్లేదు చెప్పేయండి. నేను చెప్పిస్తున్నాను, మీరు చెప్పేయండి. చెప్పలేదని రిగ్రెట్ మాత్రం లైఫ్ లాంగ్ క్యారీ చేయకండి, ఓకేనా? ఇంకోటి, ఇది చాలా ఇంపార్టెంట్. అమ్మాయిలు ఫస్ట్లో నువ్వే చెప్తారు. ఆ? ఏదో చెప్పాలన్నావు కదా, చెప్పు.